జిల్లా బిక్కనూరు శివారులో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని స్వీకరించారు అధికారులు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల 18 గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కెమికల్ ఫ్యాక్టరీని నిర్మించొద్దని ముక్తకంఠంతో తమ గొంతును వినిపించారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో కాలుష్యమై ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఏ ఫ్యాక్టరీనైనా గ్రామస్తులమందరం ఏకమై అడ్డుకుంటామని హెచ్చరించారు. కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను నిలిపివేయాలని 18 గ్రామాలకు చెందిన ప్రజలు తీర్మానం చేసి అధికారులకు అందజేశారు. పర్యావరణ అనుకూలంగా అంటే కంపెనీ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి సమావేశంలో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాభిప్రాయం లేకముందే హానికరమైనటువంటి ఫార్మసీ ఇది. ఎందుకంటే మా ఆరోగ్యం పట్ల మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి పెద్ద పెద్ద కంపెనీలు పూనుకొని ఈ బిగ్గురు గడ్డ మీద వాళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు డబ్బులు వెచ్చించి వాళ్ళకు మా యొక్క లీడర్లు కూడా ఉన్నారు. కొంతమంది వరద బాధితుల్లాగా వాళ్ళు ఏంటంటే అమ్ముడు పోతున్నారు. మా లీడర్లు కూడా మా గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళు కూడా డబ్బుకు ఆశపడి కంపెనీలకు అమ్ముడు పోయి ఈ ఫార్మసీ ఏవైతే ఉన్నాయో కంపెనీలను నిర్మించడానికి అనుమతిస్తారు. కాబట్టి ఇటువంటి ఛాన్సెస్ అనేది ఎటువంటి అధికారులకు కానీ ఎటువంటి ప్రజలకు అంటే ఈ రాజకీయ నాయకులకు కానీ ఎవరికి కానీ మేము ఇవ్వకుండా పర్మిషన్ ఇవ్వకుండా మేము ఇప్పటి నుంచి తగిన చర్యలు తీసుకుంటాము. ఈరోజు బిక్నూరు శివార్లో నిర్వహించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఖచ్చితంగా ఫార్మా కంపెనీల ద్వారా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, జాయింట్ కలెక్టర్ వారు మరియు ఎంతో నిర్బంధాల మధ్యన ఎన్నో ఊచల మధ్యన ఈ 18 గ్రామాల ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి ఈ కంపెనీ వద్దు, ఈ ఫార్మా కంపెనీలు వద్దు అని ముక్త కంఠంతో ఇక్కడ తీర్మానం చేసినటువంటి సందర్భం. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 76/100 ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్ఓసిని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు కూడా 35 రోజుల నుంచి 45 రోజుల వరకు పొల్యూషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా మాకు నివేదిక ఇచ్చి ఇక్కడ కంపెనీ స్థాపించట్లేదు అనేది మంచి శుభతరుణం చెప్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్పై దగ్ధమైన బస్సు తరలిస్తుండగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్పై నుంచి హైడ్రాలిక్